అమరావతిలో ఈ జరిగిన ఇష్యూకి సంబంధించి కేసులు అంటే వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే మళ్ళీ తిరిగి కేసులు పెట్టిస్తున్నారు అనేది ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణ. మీరు ఏమంటారు? మీరు వీడియో చూసారా? నేను చూపించాలా మళ్ళా? వీడియో చూశారు అనుకుంటే నేను మళ్ళీ చూపించను. వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా చూపిస్తాను. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, అక్కడితో పోయింది. మళ్ళీ ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం మనం పార్లమెంట్లో కూడా, అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్గా, రౌడీ షీటర్స్తోని రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్ల పార్టీ వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రెచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు. అమరావతిలో ఈ జరిగిన ఇష్యూకి సంబంధించి కేసులు అంటే వాళ్ళే దాడులు చేస్తారు, వాళ్ళే మళ్ళీ తిరిగి కేసులు పెట్టిస్తున్నారు అనేది ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణ. మీరు ఏమంటారు? మీరు వీడియో చూసారా? నేను చూపించాలా మళ్ళా? వీడియో చూశారు అనుకుంటే నేను మళ్ళీ చూపించను. వీడియో ఎవరైనా చూడలేదు అనుకుంటే కనుక డెఫినెట్గా చూపిస్తాను. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాటలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటేనండి, అమరావతి అందరికీ కూడా ఒక కళల రాజధాని. అమరావతి ఇప్పుడు వరకు 10 సంవత్సరాలు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆ రోజు అమరావతి డిక్లేర్ అయిన తర్వాత 5 సంవత్సరాలు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, అక్కడితో పోయింది. మళ్ళీ ఎగైన్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి నిజంగా ప్రాణం పోసి 2027 దానికి అమరావతి కంప్లీట్ చేసుకొని మా అమరావతి అని చెప్పుకునే పొజిషన్. అదే అమరావతిని డిక్లేర్ చేసుకున్నాం మనం పార్లమెంట్లో కూడా, అమరావతి రాజధానిగా మనం అక్కడ ఆ రోజు కూడా మనం ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. అలాంటి అమరావతిని వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నాశనం చేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసరికి చాలా రైతులు ఇబ్బంది పడతారు. కోర్స్ వెళ్ళేది కూడా రౌడీలతో వెళ్ళిన దాఖలాలు కూడా చాలా క్లియర్గా, రౌడీ షీటర్స్తోని రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్ల పార్టీ వాళ్ళు ఎలా వెళ్ళారు అందరికీ కూడా చూశారు. అక్కడికి వెళ్ళి ఎలా రెచ్చగొట్టుకున్నారో చూశారు. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన సందర్భం తప్పించి అందులో క్లియర్గా ఉన్న వీడియోలు పంపించమంటే మీకు పంపిస్తాను, మీరే ఒకసారి జడ్జి చేయొచ్చు.